ఇప్పుడు క్రాంతి అన్న గురించి నేను చెప్పాలి. యాక్చువల్‌గా నేను కొన్ని 1 ఇయర్ అట్లా యూపీఎస్‌సికి ప్రిపేర్ అయితున్నప్పుడు నేను కోచింగ్ తీసుకున్నా. ఎక్కడంటే శ్రీ చైతన్య ఐఏఎస్ అకాడమీ అని ఒక ఇన్‌స్టిట్యూట్ ఉంటది. అదేం చేస్తదంటే డిగ్రీతోని యూపీఎస్‌సి ఇంటిగ్రేటెడ్ కోర్స్ అది. దాంట్లో నేను జాయిన్ అయినా. ఏందంటే ప్రెస్టీజ్ ఇష్యూ అయిపోయింది పేరెంట్స్‌కి గూడా. కార్పొరేట్ ఇన్‌స్టిట్యూషన్స్ అంటే ఇప్పుడు పల్లెటూర్లలో ఎట్లుంటది, అరే మావోడు శ్రీ చైతన్యలో జాయిన్ చేసినా, లేదు మావోడిని నారాయణలో జాయిన్ చేసినా అంటే ఒక ప్రెస్టేజ్ ఇష్యూ అనేది అట్లా వచ్చింది పేరెంట్స్కి. దానివల్ల స్టూడెంట్స్ ఎంత లాస్ అవుతున్నారో వాళ్ళకి అసలు అనవసరం. కానీ మా ఫాదర్ అట్లా కాదు, నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండే పబ్లిక్కి సర్వీస్ చేద్దామని. అంటే ఎందుకంటే ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏమైనా చేయొచ్చు తలుచుకుంటే, వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ అయిన మెయిన్ మోటో ఉంటుంది. కానీ రియాలిటీ అది ఫంక్షన్ అవ్వదు. ఏదైనా సరే రాజకీయం ఏలుతుంది దేశాన్ని. రాజకీయం మాత్రమే దేశాన్ని మార్చగలిగే శక్తి రాజకీయంకు ఉంది. కాబట్టి రాజకీయమే అన్నీ అయినప్పుడు మరి యూత్ రాజకీయంలోకి వస్తేనే కదా ఏదైనా చేయగలుగుతాం. సపోజ్ మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయితే మహా అంటే ఏం చేస్తారు? స్కూల్స్ సరిగ్గా ఉన్నాయో చూస్తారు, సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏవి ఉంటాయో అవి మీరు ఎన్షూర్ చేయగలుగుతారు. చాలా పొలిటికల్ హెక్టిక్ ప్రెషర్ ఉంటుంది పొలిటీషియన్స్ నుంచి. వాళ్ళు మీరు అగెనిస్ట్గా వెళ్తే ట్రాన్స్ఫర్ చేస్తారు. అది కూడా మీకు ట్రాన్స్ఫర్ వేరే డిస్ట్రిక్ట్ అవ్వదు. సమ్ సెక్రటేరియట్లో జాయింట్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ, ఇర్రిలవెంట్ డిపార్ట్మెంట్లో పడేస్తారు. అసలు మీరు చదువుకున్న చదువుకు ఆడ చేసే పనికి అసలు సంబంధమే ఉండదు. కానీ అట్లాంటి స్థాయిలో వాళ్ళు అంత కష్టపడి 24/7 అంత కష్టపడి యూపీఎస్సి కొట్టి ఎవరో కింద బానిస బతుకుతున్నారు. ఎవడో చదువుకున్నోడు మినిస్టర్ అయిపోయి వాళ్ళ మీద హుకుం జారీ చేస్తే వాళ్ళు ఎట్లాంటి స్థాయిలో నిజంగా చెప్తున్నా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎవడో చాయ్ బండి పెట్టుకున్న ఇండిపెండెంట్గా ఉన్న సెల్ఫ్ ఎంప్లాయిడ్ బెటర్ సార్ దానికన్నా. సో ఒక్కటి, క్రాంతి అన్న ఢిల్లీ యూనివర్సిటీలో లా చేసిండ్రు, చాలా టాలెంటెడ్. కానీ మన కోసం మన ప్రాబ్లమ్స్ అడ్రస్ చేద్దామని ఇండియన్ నేషనల్ యువజన పార్టీ పెట్టినరు. ఎందుకంటే యూత్ ఇన్ పాలిటిక్స్ ఎంకరేజ్ చేయడమే దీని మెయిన్ మోటో అని నాకు అర్థమైంది. ఎందుకంటే మీరు కంప్లైంట్ ఇస్తారు శ్రీ చైతన్య నారాయణ ఇన్స్టిట్యూట్ పైన, క్రాంతి అన్న పోరాడిన లాగా నాకు ఎక్కడ ఎవరు కూడా పోరాడినట్టుగా అనిపించలే. ఎందుకు? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఆయన సంఖ్యలు తీసుకుపోయిండు, ఆడనే పెట్టుకొని కూర్చున్నాడు. వేరే వాళ్ళు అయితే ఏం చేస్తారు? స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయి? ఒక 2 గంటలు ధర్నా చేస్తే వెళ్ళిపోతారు, సెటిల్మెంట్ చేసుకొని వెళ్ళిపోతారు. కానీ క్రాంతి అన్న ఏం చేసిండు తెలుసా? పోలీసులు వచ్చినా వాడు ఎవడో కార్పొరేట్ అన్న, నేను రెగ్యులర్గా ఫాలో అవుతాను మీరు చేసే ప్రతి పనికి, నేను ప్రతి వీడియో నేను చూస్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు వాడు ఎవడో కార్పొరేటర్, అరే అడిక్వేట్ ఉమెన్ రిప్రజెంటేషన్ ఉండాలి అని చెప్పి పాలిటిక్స్లో వాళ్ళ రోల్ ప్లే చేయాలి ఉమెన్ అని పెడితే, వాళ్ళ హస్బెండ్లు వచ్చి హుకుం చలాయిస్తే అసలు అది దానికి వాల్యూ ఉండదు. కాబట్టి ఒకటి, పాలిటిక్స్లో జాయిన్ కావాలి యూత్ అనేవాళ్ళు. నిజంగా సమర్థుడు నాకెందుకులే అని ఇంట్లో కూర్చుంటే అసమర్థులే రాజ్యం వెళ్తారంట. అట్లనే చదువుకున్న వాళ్ళు ఇంట్లో కూర్చుంటే, ప్రజలకి సేవ చేయాలనేటోళ్ళు ఇంట్లో కూర్చుంటే ఇట్లాంటి రౌడీనా కొడుకులు వచ్చి రాజ్యం వెళ్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కటి కేసులు బయట తీయండి, ఎంపీల కేసులు, ఎమ్మెల్యేల కేసులు, రేప్ కేసులు కూడా ఉన్నాయి వాళ్ళ మీద ఎట్లాంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి మరి జస్టిస్ ప్రొవైడ్ చేస్తారా వాళ్ళ బాధితులకు తెలియదు. కానీ ఇప్పుడు వాళ్ళు ఆగస్ట్ హౌస్లో చట్టం చేసే పనిలో ఉన్నారు వాళ్ళు. అంటే మనం ఏ స్థాయిలో దిగజారున్నామో అర్థం చేసుకోవాలి. మీ వెంట ఇండియన్ నేషనల్ యువజన పార్టీ వెంట నడిచే మేము ఇంకొకటి అన్న, మనం ఇప్పుడు యువజన పార్టీ ఉంది కదా, ప్రతి డిస్టిక్లో ప్రతి పార్టీ ఆఫీస్ పెట్టాలి, కమిటీస్ పెట్టాలి, బూత్ లెవెల్లో గవర్నెన్స్, గ్రాస్ రూట్ లెవెల్లో కూడా ఈ పార్టీ రీచ్ కావాలి. అంటే అంత స్ట్రెంగ్గా మనం వర్క్ చేయాలి. ప్రతి దగ్గర మన పార్టీ వాళ్ళు ఉండాలి. అక్కడ గ్రాస్ రూట్ లెవెల్లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ప్రతి సోషల్ అండ్ ఎకనామికల్ ప్రాబ్లం మాకు ఇంపార్టెంటే. ప్రతి బూత్ లెవెల్ కమిటీస్ పెట్టాలి. మన పార్టీ అనేది నిజంగా పల్లెటూర్లకు తీసుకుపోయి, అరే చదువుకున్న వాళ్ళు రాజకీయంలోకి వచ్చిరంట, వీళ్ళు జర అధికారంలోకి వస్తేమన్నా చేస్తారు అనే నమ్మకం ప్రజలకి కలిగిస్తే, డబ్బు ఒక్కటే రాజకీయంలో పనికి రాదు. డబ్బుతో పాటు ఓపిక ఉండాలి, ప్రజలకు సేవ చేసే ఆ మనస్తత్వం ఉండాలి. డబ్బు ఎప్పుడు శాశ్వతం కాదండి, ఈరోజు పోతుంది రేపు వస్తుంది. పార్టీలో కూడా ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినా ప్రజలు పిచ్చోళ్ళేం అవుతలేరు.
వాళ్ళు చేసే పని కూడా చూస్తున్నారు. మీరు 2000 5000 పంచినా కూడా వాళ్ళు వేసే వాళ్ళకే ఇస్తుర్రు. వాళ్ళు ఎవరైతే పని సక్రమంగా చేస్తారో వాళ్ళకే ఓటేస్తారని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు యువజన పార్టీకి ఇంకొక నాయకుడు దొరికిండని చెప్పేసి నాకు చాలా సంతోషంగా ఉంది. యూత్ వాయిస్ అంటే ఏంది అని అంటే ఇది అడిక్వేట్ యూత్ రిప్రజెంటేషన్ గురించే మేము కొట్లాడుతున్నాం. ఖచ్చితంగా దాన్ని అచీవ్ చేసి తీరుతాం.